అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల నా మనసు అయితే అస్సలు మంచిగా లేదు. ఎందుకు అనుకుంటుర్రా? దేశం అంతటా కలకత్తా డాక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారులా. కలకత్తా వైద్యురాలు ఘటన మనసును కలిచివేస్తాంది. కలకత్తా వైద్యురాలు ఘటనల మనసును కలిసివేసే విషయాలు బయటికి వస్తాయి. రేప్ చేసి హత్య చేసినటువంటి ఆ దుర్మార్గులు కళ్ళు, గోళ్ళు, మెడపై అట్లనే ప్రైవేట్ పార్ట్లపై గాయాలు చేసి కిరాతకంగా హత్య చేసిళ్ళు. ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేసి గొంతు నలిపి చంపేసిళ్ళు. మనసు కలిచివేస్తాంది. ఆగస్టు 8, 2024 నైట్ డ్యూటీలు ఉన్న డాక్టరు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ రోజు నైట్ ఒలింపిక్స్ మ్యాచ్ చూసిందట. మ్యాచ్ అయిపోయాక తోటి డాక్టర్లతో కలిసి రాత్రి భోజనం కూడా చేసిందట. డిన్నర్ అయిపోయాక వాళ్ళ అమ్మా నాన్నలతోని ఫోన్ల బాగోగులు కూడా మాట్లాడిందట. ఆ తర్వాత డ్యూటీ చేసిన డాక్టర్ మేడం విశ్రాంతి కోసం హాల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాందట. అదే డాక్టర్ పాలిట యమపాశం అయింది. తెల్లవారు గట్ల 3 నుండి 5 గంటల మధ్యలో సంజయ్ రాయ్ అనే ఒక కామాంధుడు ఆ రూమ్లోకి పోయి చాలా తీవ్రంగా కొట్టి అత్యాచారం చేసిండట. ఈ ముచ్చటంతా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనిపించింది. గట్లనే సంజయ్ అనే వ్యక్తి బ్లూటూత్ హెడ్సెట్ ఆధారంగా నిందితుడిని గుర్తించిళ్ళు. అరెస్ట్ చేసిళ్ళు పోలీసులు. ముందుగల్లా నిజాలు ఒప్పుకోలేదట. బ్లూటూత్ హెడ్సెట్ దొరికినాక తన ఫోన్కి డైరెక్ట్ కనెక్ట్ అయి ఉన్నదట. అప్పుడు సంజయ్ నిజం ఒప్పుకున్నాడట. ఒప్పుకున్న సంజయ్ రాయ్ ఉరి వేస్తే వేసుకోండి, చంపితే చంపుకోండి అని మాట్లాడుతాడట. అసలు గింత ధైర్యం ఎక్కడిది, వెనుక ఎవరున్నారన్నది తెలియాల్సి ఉన్నది. అసలు ఈ అత్యాచారం చేసింది ఒక్కడేనా లేకపోతే ఇంకెవరైనా గ్యాంగ్ ఉన్నారా అని కూడా తెలియాల్సి ఉన్నది. నేను చెప్పేది ఏంటంటే జర ఆడపిల్లలు ఎటు పోయినా పైలంగా ఉండుర్రి. ఇక ఉంటా మళ్ళా.